హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి అద్భుతమైన అవకాశం వచ్చిందండి. సో పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. అమెజాన్ లాంటి కంపెనీలో జాబ్ ఖచ్చితంగా కొట్టండి, ఎందుకంటే మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తారు. మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఎస్పీఎస్ అసోసియేట్ అని చెప్పేసి సెల్లర్ పార్ట్నర్ సపోర్ట్ అనమాట. అర్థం కాలేదా? సో మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డిగ్రీ అర్హత ఉంటే చాలు, మీకు 4 నెలల ట్రైనింగ్ ఇచ్చి మరీ ఈ జాబ్లోకి తీసుకుంటారు. ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా అస్సలు వదులుకోవద్దు. మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే మీ అందరి దగ్గర నుంచి నేను ఆశించేది ఒకటే అండి. సో ఫ్రెండ్స్, మీరందరూ తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, లవ్ చేయండి. సో ఖచ్చితంగా వీడియోస్ని షేర్ చేయండి, ఎందుకంటే ఇలా చేస్తేనే మాకు కూడా ఇంకా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేయాలి, మీకోసం జెన్యూన్ ఆపర్చునిటీస్ తీసుకురావాలని ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనకు అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ జాబ్స్ని పోస్ట్ చేశారు. మీరు గుండెలపైన చేసుకొని నమ్మచ్చు అనమాట ఈ జాబ్స్ని. చూడండి, అమెజాన్.జాబ్స్లో నుంచి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గూగుల్లో సెర్చ్ చేసుకోండి మీరు కావాలంటే. ఎస్పీఎస్ అసోసియేట్ అనే ఉద్యోగాలు విడుదలయ్యాయన్నమాట. సో మీకు సింపుల్గా చెప్తానండి, ఎస్పీఎస్ అసోసియేట్ అంటే ఏంటి, ఏం వర్క్ ఉంటుంది అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంగ్లీష్లో రాశారు. సో వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, అందరికీ చదవడానికి రాదు కాబట్టి సో మీకు అర్థమయ్యేట్టుగా చెప్పడం. సో ఏంటంటే, మనము అమెజాన్లో వివిధ ప్రోడక్ట్స్ని చూస్తూ ఉంటాం కదా. సో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్ కంపెనీటా అంటే కాదు. అమెజాన్ ఒక ప్లాట్ఫామ్. ఓకే, ఒక ప్లాట్ఫామ్, ఒక మార్కెట్ అనుకోండి. సో ఆ మార్కెట్లో వివిధ షాప్స్ ఉంటాయి, ఎలా ఉంటాయో సో వివిధ వ్యాపారులు ఉంటారు కదా. అలానే అమెజాన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఏ వస్తువు కావాలన్నా ఆ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. ఆ ప్లాట్ఫామ్లో అమ్మే వస్తువులు వేరే వాళ్ళటి. అర్థమైంది కదా. సో ఆ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెల్లర్ పార్ట్నర్స్ అంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంది, మీరు తయారు చేస్తున్నారు, మీరు ఓనర్ అనుకోండి. మీ దగ్గర వస్తువు ఉంటే ఎవరు కొనుక్కోలేరు, ఎందుకంటే ఎవరికి తెలియదు కాబట్టి. అదే మీరు అమెజాన్లో మీ వస్తువుని డిస్ప్లే చేస్తే సో చాలామందికి తెలుస్తుంది, ఎక్కువ సేల్స్ వస్తాయి, మీకు లాభం వస్తుంది కదా. సింపుల్ అదే అండి సెల్లర్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ అంటే. సో మీరు ఈ అమెజాన్కి మరియు సెల్లర్ పార్ట్నర్స్కి మధ్యవర్తిగా ఉండాలి. సో అంటే ఒక వ్యాపారితో కాంటాక్ట్ అయ్యి సో అతన్ని అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ వస్తువుని అక్కడ డిస్ప్లే చేసే విధంగా మీరు అతనికి ఆ యొక్క సపోర్ట్ అందివ్వడము, ఆ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడము. సో ఆ యొక్క సపోర్ట్ ఇచ్చేవాళ్ళనే ఈ యొక్క సెల్లర్ పార్ట్నర్స్ ఎస్పీఎస్ అసోసియేట్ అంటారు అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ద జాబ్ ఇన్వాల్వ్స్ వర్కింగ్ యాజ్ 24/7 అంటే షిఫ్ట్ల వారీగా ఉంటుందన్నమాట. మీకు నైట్ షిఫ్ట్లు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో మీరు అందుకు కూడా సో మీరు అంటే సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. సో అలాగే రొటేషనల్ 2 కన్సెక్టివ్ డేస్ డే ఆఫ్ ఉంటుందన్నమాట. 5 డే వర్కింగ్ వీక్. సో వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుందన్నమాట. సో మీకు అది మారుతూ ఉంటుంది. సో మీకు వీక్ ఆఫ్స్ అనేవి శని ఆదివారం ఉండొచ్చు ఒక వారంలో, ఇంకొక వారంలో సోమ మంగళ ఉండొచ్చు. ఈ విధంగా మనకు రొటేషనల్గా మారుతూ ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. డ్యూరింగ్ ద ఫస్ట్ 4 months ట్రైనింగ్ అండ్ ట్రాన్సిషన్. సో మీకు ఫస్ట్ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారండి. సో అప్పుడు మీకు ఎటువంటి లీవ్స్ అనేవి అలో ఉండవు అనమాట. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ఉండాలి. సో విండోస్ అలాగే మైక్రోసాఫ్ట్, ఎంఎస్ ఆఫీస్ వీటిలో మంచి నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉండాలి. హోమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే ఫ్రీ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో ఇంట్లో ఎటువంటి శబ్దాలు ఇలాంటివి ఏమి ఉండకూడదు అనమాట. అలా మీరు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది మీ దగ్గర ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎంత స్పీడ్ ఉండాలి, 20 Mbps ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మన దగ్గర అన్నీ ఉండాలి. అలాగే షుడ్ హ్యావ్ పవర్ బ్యాకప్. సో మనకు ఇన్వర్టర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే పవర్ కట్స్ అవుతూ ఉంటాయి కొన్ని ప్రదేశాల్లో, అలా ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ ఆర్ బేస్డ్ ఇన్ చెన్నై షుడ్ అప్లై. ఇక్కడ ఎవరైతే చెన్నై బేస్డ్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే రీలొకేటింగ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే మనకు చెన్నై కాకుండా వేరే సిటీస్ అయితే ఖచ్చితంగా రీలొకేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా మనకు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. చూడండి, క్యాండిడేట్ షుడ్ బి లివింగ్ లేదా విల్లింగ్ టు రీలొకేట్ టు చెన్నై అండ్ వర్క్ రిమోట్లీ విత్ ఇన్ ద సిటీ లిమిట్స్. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు చెన్నైలోకి అంటే రీలొకేట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఏపీ అయినా తెలంగాణ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే జాబ్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా చెన్నైకి రీలొకేట్ అవ్వాల్సి ఉంటుంది. విల్లింగ్ టు రీలొకేట్ చెన్నై. ఓకేనా, ఆ యొక్క సిటీ లిమిట్స్లోనే మీరు వర్క్ చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి మీరు ఏ రాష్ట్రమైనా అప్లై చేయొచ్చు. కాకపోతే జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు చెన్నైకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఆ యొక్క సిటీ లిమిట్స్లోనే వర్క్ చేయవలసి ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో మనకు చూడండి, డెమాన్స్ట్రేట్స్ ఎఫెక్టివ్, క్లియర్ అండ్ ప్రొఫెషనల్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి పట్టు ఉండాలి మీ దగ్గర. సో రిటర్న్గా అయినా ఓరల్గా అయినా బాగా నాలెడ్జ్ ఉండాలి.
ఫ్లూయెంట్గా ఉండాలి. అలాగే ఇన్బౌండ్ అవుట్బౌండ్ కాల్స్కి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిప్లై ఇస్తూ ఉండాలి. ఈమెయిల్స్కి కూడా రిప్లై ఇస్తూ ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అమెజాన్లో వర్క్ చేయాలని చెప్పి తప్పకుండా అప్లై చేసుకోండి. చూడండి, ఎనీ గ్రాడ్యుయేషన్ అదర్ దెన్ బీఈ బీటెక్ అండ్ ఎంబీఏ ఫ్రెషర్స్. సో బీఈ బీటెక్ కాకుండా, ఎంబీఏ కాకుండా మిగతా ఏ డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో శాలరీ అనేది 30,000కు తగ్గకుండా ఉంటుందండి. పర్మనెంట్ జాబ్, ఆన్ రోల్ జాబ్స్ అనమాట, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఈ ఆపర్చునిటీ ఎంత వీలైతే అంత ఎక్కువగా షేర్ చేయండి. సో ఇటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఉంటాను, మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ తీసుకొస్తాను. అంతకు సెలవు ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.